రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యేహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. దహన బలులనర్పించుట సమాప్తి కాగా యేహూ, మీరు లోపల చొచ్చి ఒక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి బయలు గుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటకి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యేహూ బయలు దేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబోము కారకుడైనట్లు యేహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యేహూతో ఈలాగున సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాని జరిగించి బాగుగా నెరవేర్చితివి. కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ ఆర్నోను నదీ దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోనూ అనగా గిలాదులోనూ బాషానులోనూ వారిని ఓడించెను. యేహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అంతట యేహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. షోమ్రోనులో యేహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు.